అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున అభాస పాలవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో, మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం. రండి, మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి. నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకి తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి, వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చెయ్యం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు. ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు. ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 1,72,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం. 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 crores చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 crores. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం, చర్చకు మేము సిద్ధం. త్వరలోనే అండి. అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకొని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం. వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన
కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి. అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, అవి రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది. కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. ఏమండి, ఒక్క నిమిషం. అదే అంటే యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి, పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. ఒక వారం 10 రోజుల్లో అంతా స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఎస్ సార్, చెప్పండి. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని, ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను. బట్ నా అభిప్రాయం మాత్రం అదే.
చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తున్నాం, అందరం మిత్రులుగానే ఉంటాం. అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు. అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు నన్ను కలవటం. దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైమ్ పాలిటిక్స్. సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.